ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 28, 29 అధ్యాయాలు వినబోతున్నాము. యోతాము తరువాత వచ్చిన రాజు చెడ్డవాడు, పేరు అహాజు. అదే సమయంలో ఉత్తర రాజ్యమేలే ఇశ్రాయేలు రాజు చెరగొనిపోబడ్డాడు. ఈ రాజు చేసిన పాపాల వల్ల యూదా జాతికి ఎంతో అపఖ్యాతి, దేవునికి ఎంతో విచారం. రాజ్యానికి వచ్చినప్పుడు అహాజు రాజుకు 20 సంవత్సరాలు, 16 ఏండ్లు యెరూషలేములో పరిపాలించాడు. ఇతడు తన పితరుడైన దావీదులాగా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు కాడు. ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాడు. బయలుదేవతారూపములుగా పోత విగ్రహాలను చేయించాడు. బెన్ హిన్నోము లోయయందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి దేవుడు బహిష్కరించిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను కూడా అగ్నిలో దహించాడు. ఇశ్రాయేలు రాజులు అంటే చెడుతనానికి పెట్టింది పేరు. అహాజు వారి మార్గాన్ని అనుసరించాడు. దావీదు లాంటివాడు కాడు. మంచి రాజులకు దావీదే గీటురాయి. అహాజు రాజును బట్టి యూదా రాజ్యమంతా పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. ఉత్తర రాజ్యాన్ని అష్షూరు వారు చెరగొనిపోతారు. వారి మార్గాన నడిచినందుకు దక్షిణ రాజ్యాన్ని బబులోను వారు చెరగొనిపోతారు. అయినా ఈ అహాజు రాజు మరీ ఇంత పాడైపోయాడేమిటి? తన కన్న బిడ్డలను లోహ విగ్రహానికి దహన బలి చేస్తాడా? లోహ విగ్రహాన్ని బాగా వేడి చేసి ఆ విగ్రహ హస్తాలలో బిడ్డలను ఉంచుతారు. ఆ పిల్లలు మలమల మాడిపోతారు. ఉన్నత స్థలాలలో కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పిస్తూ ధూపము వేస్తూ వచ్చాడు. అతని దేవుడెవరు? యెహోవా. దేవుడతణ్ణి సిరియా రాజు చేతికి అప్పగించాడు. సిరియనులు అతణ్ణి ఓడించి అతని ప్రజలలో చాలామందిని చెరపట్టి దమస్కుకు తీసుకుపోయారు. ఇంకేముంది? అహాజు రాజు పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోయాడు. అహాజు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగించబడ్డాడు. ఆ రాజు ఇతణ్ణి లెస్సగా ఓడించాడు. దేవుని క్రమశిక్షణ చర్య విచిత్రమైనది. తన ప్రజలను అన్యుల చేతికి అప్పగించి వారి చేత వీరికి బుద్ధి చెప్పిస్తాడు. ఉత్తర రాజ్యం సిరియా కలిసి యూదాను పట్టుకున్నారు. అనేక మంది యూదావారు ఇశ్రాయేలుకు యుద్ధ ఖైదీలై బందీలైపోయారు. పెకహు అనే వ్యక్తి ఒకే రోజున పరాక్రమశాలులైన యూదావారిని 120,000 మందిని హతం చేశాడు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఈ గతి పట్టింది. జిఖ్రీ అనేవాడు పరాక్రమశాలి. ఇతడు ఎఫ్రామీయుడు. ఇతడు 3 హతం చేశాడు. వీరు మయసేయ, అజ్రీకాము, ఎల్కునాను అనే అధికారులు. ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెరగొనిపోయారు. వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనుకు తెచ్చారు. దక్షిణ రాజ్యం దయనీయ స్థితిలో ఉంది. వారి విగ్రహారాధనకు దేవుడు కోపగించి తీసుకున్న క్రమశిక్షణ చర్య ఇది. అప్పుడు ఒక ప్రవక్త దేవుడు పంపగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఓదేదు అతని పేరు. షోమ్రోనుకు వచ్చిన సమూహము ఎదటికి పోయి ప్రవక్త అన్నాడు, ఆలకించండి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. మీరు ఆకాశమునంటేటంత రౌద్రముతో వారిని సంహరించారు. ఇప్పుడు మీరు యూదావారిని, యెరూషలేము కాపురస్తులను మీకు దాసులుగా, దాసురాండ్రుగా లోబరుచుకొనదలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రమే అపరాధులు కాకుండా ఉన్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది. గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిపించండి. తమ సోదరీసోదరులను, సజాతీయులను బానిసలుగా పెట్టుకోకూడదని లేవియకాండం 25వ అధ్యాయం 39 నుండి 40వ వచనం వరకు చెప్పబడింది.
నీ వద్ద నివసించే నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వానిచేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలె ప్రవాసి వలె నీ వద్ద నివసిస్తూ సునాద సంవత్సరము వరకు నీ వద్ద దాసుడుగా ఉండాలి. 12వ వచనం. అప్పుడు ఎఫ్రాయిము పెద్దలలో 4 యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలిచారు. వారి పేర్లు అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, అమాషా. వీరన్నారు, యెహోవా మన మీదికి అపరాధం రప్పించేటట్లు మీరు చేశారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు. మన పాపాలను అపరాధాలను పెంపు చేయడానికి మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. అధిపతులు సమాజకులు కన్నులార చూస్తూ ఉండగా ఆయుధధారులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టారు. పేర్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రాలను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి యెరికోకు వారి సహోదరుల వద్దకు వారిని తెచ్చారు. యెరికో ఖర్జూర వృక్షాలు గల పట్టణం. తరువాత వారు షోమ్రోనుకు మరల వెళ్లారు. యూదా రాజ్యం గొప్ప విపత్కర పరిస్థితిలో ఉంది. దేవుని దయను బట్టే కాని లేకపోతే యూదా జాతి నామరూపాలు లేకుండా అంతరించిపోయేది. ఆధ్యాత్మికంగా యూదావారెంతో బలహీనులయ్యారు. శత్రురాజులకు తలుపులు బార్లాగా తెరువబడి ఉన్నాయి. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన అహాబు తనకు సహాయము చేయమని అష్షూరు రాజుల వద్దకు వర్తమానము పంపాడు. ఫిలిష్తీయులు షెఫీలా ప్రదేశములోని పట్టణముల మీద, యూదాదేశానికి దక్షిణ దిక్కుగా ఉన్న పట్టణముల మీద పడి బెత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, షోకో, తిమ్నాను, గిమ్జోను పట్టణాలను వారి గ్రామాలను సహా ఆక్రమించుకొని అక్కడే కాపురమున్నారు. ఏమిటిదంతా? దీనికి కారణం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాలలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. మీరాశిస్తున్నారు కాని మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సర పడతారు, గాని సంపాదించుకొనలేరు. పోట్లాడతారు, యుద్ధము చేస్తారు కాని దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మానవ హృదయంలో శాంతి లేదు. మనుషుల మధ్య సమాధానమూ లేదు. దేవునితో మానవునికి సమాధానం లేదు. ఎందుకని? మానవుని హృదయంలో పాపం గూడు కట్టుకొని ఉంది. పాపమున్న చోట అశాంతి ఎక్కువగా చెలరేగుతుంది. ఇది నగ్న సత్యం. అహాజు రాజు దేవుని వైపు తిరగవలసి ఉండగా అష్షూరు రాజును సాయం అడుగుతున్నాడు. తిగ్లత్-పిలేసరు అతని వద్దకు వచ్చి అతణ్ణి బాధపరిచాడేగాని అతణ్ణి బలపరచలేదు. అహాజు భాగాలేర్పరచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, అధిపతుల వద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజుకిచ్చాడు. కాని అతడు అహాజుకు సాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికంగా అతిక్రమాలు జరిగించాడు. అలా చేసినవాడు ఈ అహాజు రాజు ఒక్కడే. అష్షూరంత గొప్ప రాజు ఈ చిన్న రాజును ఖాతరు చేయలేదు. ఆడిన మాట తప్పాడు. అష్షూరు రాజు ఆహాజును మోసం చేశాడు. మనుషులు అబద్ధాలాడతారు, పాపం చేస్తారు, అది సహజమే కదా. అహాజు మరీ బరితెగిపోయాడు. అనుకున్నాడు, సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేస్తున్నవి గనుక వాటి సహాయం నాకు కలిగేటట్లు నేను వాటికి బలులర్పిస్తాను. నన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులిస్తాను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమే కలిగించాయి కాని ఎట్టి ప్రయోజనము కలగలేదు. అప్పుడతడు ఉపకరణాలను తెగ్గొట్టించాడు. మందిరం తలుపులు మూసేశాడు. అంతటా బలిపీఠాలు కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. అహాజు తన పితరులతో కూడా నిద్రించి
యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలు రాజుల సమాధుల యొద్దకు అతడు తేబడలేదు. దీనితో అహజ్యా దుష్ట పరిపాలన అంతమైపోయింది. తరువాత హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. యూదాజాతికి గొప్ప ఉజ్జీవం వచ్చిన రోజులవి. హిజ్కియా దేవుని మనిషి. జాతి యావత్తూ నీరసించిపోయినప్పుడు, అహాజు మూలంగా రాజ్యం అధోగతికి దిగజారినప్పుడు దేవుడు హిజ్కియాను లేపాడు. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. అతని తల్లి పేరు అబీయా. ఈమె జకర్యా కుమార్తె. తల్లి తాత భక్తిగలవారు గాని ఇతని తండ్రి అహాజు చెడ్డవాడు. అందుకే అతని పేరు ఇక్కడ చెప్పబడలేదు. అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. 2 రాజులు 18వ అధ్యాయం 4 నుండి 7 వరకు ఈ రాజు చేసిన సత్కార్యాలు పేర్కొనబడ్డాయి. హిజ్కియా విగ్రహాలను తొలగించాడు. మోషే అరణ్యంలో ఎత్తిన ఇత్తడి స్తంభానికి ధూపం వేస్తుంటే దాన్ని తొలగించాడు. ధర్మశాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తించాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అతనికి ఎంతో అభివృద్ధి కలిగింది. హిజ్కియా లాంటి రాజు అంతవరకు ఎవరూ లేరు. ఆ తరువాత కూడా ఎవరూ రాలేదు. 2 దినవృత్తాంతముల్లో హిజ్కియా సంగతి ఎక్కువ వివరాలతో చెప్పబడింది. యెషయా గ్రంథంలో కూడా హిజ్కియా వృత్తాంతం ఎక్కువగా ప్రస్తావించబడింది. మోషే కాలం నాటి ఇత్తడి స్తంభాన్ని నెహుష్టాను అని పిలిచారు. చరిత్రలోని సంకేతాలను ఈ విధంగా విగ్రహాలుగా మార్చడం దేవుని ఉగ్రతకు కారణమవుతుంది. అందుకే హిజ్కియా అలాంటి వాటిని వెంటనే తొలగించి దేవుణ్ణి మహిమపరిచాడు. వస్తువులలో ఏ శక్తి లేదు. వస్తువులను వాడుకుంటాము గనుక అవి మనకు లోకువ. మనం దేవుణ్ణే ఆరాధించాలి. హిజ్కియా తన ఏలుబడియందు 1వ సంవత్సరం 1వ నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, లేవీయులారా, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి తీసుకుపోండి. అహాజు కాలంలో మూయబడిన తలుపులను హిజ్కియా తెరిపించాడు. అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేయించాడు. పరిశుద్ధ జీవితానికి, యథార్థతకు, నీతి నిజాయితీకి ప్రజలు మరలి రావాలి. ఈ రోజుల్లో మంచి చెడుగు కలగాపులగమైన ఈ దినాలలో హిజ్కియా తెచ్చిన సంస్కరణ లాంటిది మనకు అవసరమనిపిస్తోంది. హిజ్కియా అన్నాడు, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసానికి పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారు. మంటపద్వారాలను మూసివేసి దీపాలను ఆర్పేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వెయ్యలేదు, దహనబలులు అర్పించలేదు. అందుచేత యెహోవా యూదావారి మీద, యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులార చూస్తున్నట్లు వారిని ఆయన భీతికి, విస్మయానికి, నిందకు ఆస్పదంగా చేశాడు. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు చెరగొని పోబడ్డారు. 10వ వచనం. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేటట్లు ఆయనతో మనం నిబంధన చేసుకోవాలని నా మనస్సులో అభిలాష పుట్టింది. తన మనస్సులోని మాట హిజ్కియా చెప్పేశాడు. 20, 21 వచనాలు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు. రాజ్యం కోసం, పరిశుద్ధ స్థలం కోసం, యూదావారి కోసం పాప పరిహారార్థ బలి అర్పించడానికి 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచారు. గనుక యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించండి అని
అహరోను సంతతి వారైన యాజకులకు ఆజ్ఞాపించాడు. హిజ్కియా మంచి మాదిరి చూపుతున్నాడు. బహిరంగంగా దేవుని పక్షాన నిలిచాడు. ఈ రోజున క్రైస్తవ నాయకులు ధైర్యంగా బహిరంగంగా దేవుని పక్షాన నిలవాలి. మనం పనిచేసే చోట్ల, సాంఘిక సామాజిక వేదికలపై ఎలుగెత్తి చాటాలి. యాజకులు వచ్చి ప్రజలందరి పక్షాన దహన బలులు, పాప పరిహార బలులు అర్పించారు. సంగీతం కూడా ఉజ్జీవకరమై మోగింది. దావీదు కాలంలో జరిగినట్లే ఆరాధనలో ఆధ్యాత్మిక సంగీతం ఎంతో ఉత్తేజకరంగా ఆత్మలలో ఆనందం కలిగించింది. లేవీయులు వచ్చి తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయించారు. యాజకులు బూరలు ఊదారు. యెహోవాకు స్తుతిగాన ప్రతిగానాలు ఆరంభమయ్యాయి. సర్వ సమాజము ఆరాధించింది. అందరూ తలలు వంచి వినమ్రులై ఆరాధించారు. దావీదు, ఆసాపు రచించిన శ్లోకాలను వారు గానం చేశారు. అందరూ కృతజ్ఞతార్పణలు తెచ్చారు. తమను తాము ప్రతిష్ఠించుకోవటంలో యాజకుల కంటే లేవీయులే యథార్థ హృదయులై ఉన్నారు. పానార్పణలు సమృద్ధిగా ఉన్నాయి. యెహోవా మందిర సేవ క్రమంగా జరిగింది. 36వ వచనం. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచిన దానిని చూచి హిజ్కియాతో పాటు జనులందరూ ఎంతో సంతోషించారు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో ఎన్నెన్నో పేర్లు రాయబడి ఉన్నాయి. యూదులకు ఈ పేర్లు ఎంతో ముఖ్యమైనవి, అర్థవంతమైనవి. పేరులో ఏముందిలే అనుకోవద్దు. యేసు నామము అంటే యేసు వ్యక్తిత్వము, యేసు శక్తి, యేసు మహాత్యము అన్నీ స్ఫురణకు వస్తాయి. అలాగే యూదులకు ఈ పేర్ల వల్ల గత చరిత్రకు ఆధారమైన రుజువులు దొరుకుతాయి. పరిశోధకులకు పేర్లు, ఊర్లు ఎంతో అవసరం. మహతు, యోవేలు, కీషు, యోవాహు, ఏదేను, షిమ్రి, యెహీయేలు, మత్తన్యా, షమయ, ఉజ్జీయేలు. ఈ పేర్లు ఎంత మధురంగా ధ్వనిస్తున్నాయో. బైబిల్లోని పేర్లు తరచూ చదువుతూ ఉండండి. మీ ఉచ్చారణ మెరుగుపడుతుంది. శ్రోతలు గమనించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియ చేస్తుంది. దినవృత్తాంతముల గ్రంథాలలో ఈ సత్యం మనకు పదే పదే ప్రత్యక్షమవుతుంది. తప్పుడు బోధకే పులిసిన పిండి అని పేరు. గలతీ సంఘస్థులు ఈ పులిసిన పిండిని తొలగించకపోతే సంఘమంతా చెడిపోతుంది అని పౌలు ప్రబోధించాడు. సత్యం అంతరిస్తుంది. యేసుక్రీస్తు కేంద్రమందు ఉండకపోతే అంతా కలవరమే. యేసు కేంద్రాకర్షణ కాని పక్షంలో మతాచారాలు, పండగలు, భక్తుల జయంతులు, వర్ధంతులు, వీటితోనే కార్యక్రమమంతా నిండిపోతుంది. చివరికి ఏవో సత్కార్యాలు చేస్తున్నామంటూ యేసు ప్రభువును మూలకు నెట్టివేస్తారు. మన స్వంత నీతితో దేవుణ్ణి ఎన్నడూ సమీపించలేము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. యేసును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్త. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్.